2026లో ఎవరైతే డీసెట్ ఎంట్రన్స్ రాసి టీటీసీ ఆర్ డిఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్ గా మనకు 2024లో డీసెట్ ఎంట్రన్స్ లో మ్యాథ్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మ్యాథ్స్ కి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయండి. అండ్ ప్రీవియస్ వీడియోలో 2025 కి సంబంధించిన డీసెట్ పేపర్ లో మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి ఆ వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూడండి. సో మోస్ట్లీ ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు ఒక ఐడియా రావాలి, సో దట్ మీరు అవే ప్రిపేర్ అయితే మీకు ఒక 15 అబోవ్ మార్క్స్ వస్తే మీకైతే మంచి స్కోర్ రావడానికి జరుగుతుంది. సో ఇప్పుడు 2024లో ఉన్న మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్ని నేను ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ అడుగుతున్నారు. సో ప్రైమ్ నంబర్ అంటే ఏందో తెలియాలి. తెలిసిన తర్వాతనే మనకు ఉన్న ఆప్షన్స్ నుంచి మనము ఎలిమినేట్ అన్న చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ మనకు ప్రైమ్ నంబర్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ప్రైమ్ నంబర్ అంటే ఎనీ నంబర్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్. సో ఏ నంబర్ కి అయితే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని ప్రైమ్ నంబర్స్ అంటాం. అండ్ ఈ 2 ఫ్యాక్టర్స్ లో కూడా 1 అనేది ఒక ఫ్యాక్టర్ ఉండాలి అండ్ నంబర్ ఇట్ సెల్ఫ్. సో ద నంబర్స్ హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్ ఇన్ దట్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ బోత్ ఆర్ ద ఫ్యాక్టర్స్. సో ఎగ్జాంపుల్ మనకు ప్రైమ్ నంబర్స్ అంటే తెలుసు 2, 3, 5, 7. సో వీటిని ప్రైమ్ నంబర్స్ ఎందుకు అంటామంటే ఈ 2 కి ఫ్యాక్టర్స్ ఎంత 1, 2, 1, 2, 3 కి 1, 3, 5 కి 1, 5. సో ఈ 2 కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి 1 అండ్ 2. సో అందుకే వీటిని ప్రైమ్ నంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ 9 ఉంది, 9 ప్రైమ్ నంబర్ కాదు. ఎందుకు కాదు? సో 9 ఫ్యాక్టర్స్ ఏంది 1, 3, 9. సో మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అందుకే ఇది ప్రైమ్ నంబర్ కాదు. సపోజ్ 8 ఉంది, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ 1, 2, 4, 8. సో నంబర్స్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, దోస్ నంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్. సో ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ లో ప్రైమ్ నంబర్స్ కానివి ఏదైతే ప్రైమ్ నంబరో అది అడుగుతున్నారు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 81 ఉంది. సో 81 ప్రైమ్ నంబర్ కాదు. ఎందుకు? దీని ఫ్యాక్టర్స్ 1, 3, 9. సో ఇలా ఎక్కువ ఉంటాయి ఫ్యాక్టర్స్. సో ఇది కాదు. నెక్స్ట్ 77. సో 77 కి ఫ్యాక్టర్స్ 1, 7, 11. సో మోర్ దెన్ 3 ఫ్యాక్టర్స్, ఇది కూడా కాదు. ఇప్పుడు నెక్స్ట్ 49. 49 ఉంది, 49 కి 7, 1, 49. సో మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. సో ఇక్కడ 53 ఉంది. సో 53 కి 1, 53. ఈ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. సో నంబర్ హ్యావింగ్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ ఫ్యాక్టర్. సో దోస్ నంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్. సో అందుకే ఆప్షన్ 53. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ద డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్. సో ఒక పాలినోమియల్ ఇచ్చారు, దీనికి సంబంధించిన డిగ్రీ అడుగుతున్నారు. సో డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ ఏ హైయెస్ట్ పవర్ ఆఫ్ ద గివెన్ కోఎఫిషియంట్ ఇన్ ద గివెన్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకు ఒక పాలినోమియల్ ఇచ్చారు. డిగ్రీ అంటే ఏం లేదు, ఈ ఎక్స్ ఉంది కదా, మనకు కోఎఫిషియంట్ ఎక్స్ కి సంబంధించిన పవర్ చూడాలి. ఏదైతే పెద్దగా ఉంటుందో దాన్నే మనము డిగ్రీ అంటారు. సో ఇది ఎక్స్ క్యూబ్. సో క్యూబిక్ ఈక్వేషన్. సో ఎగ్జాంపుల్ ఈక్వేషన్ ఈ విధంగా ఉంటాయి. ఎక్స్ స్క్వేర్, సపోజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈ ఫామ్ లో ఉంటే మనకు డిగ్రీ వచ్చేసి 2 ఉంది. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ డిగ్రీ వచ్చేసి 3 ఉంది. సో ఇది క్యూబిక్ ఈక్వేషన్. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇది క్యూబిక్ ఈక్వేషన్. సో అందుకే ఆన్సర్ వచ్చేసి 3. సపోజ్ ఈ 3x³ తీసేస్తే ఈ ఈక్వేషన్ లో మనకు 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 ఆన్సర్. సపోజ్ ఈ 2 ఎలిమినేట్ చేసేయండి, ఓన్లీ 4x - 4x + 1 ఇస్తే లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. సో ఎక్స్ ఉంటే లీనియర్, ఎక్స్ స్క్వేర్ ఉంటే క్వాడ్రాటిక్, ఎక్స్ క్యూబ్ ఉంటే క్యూబిక్. సపోజ్ x⁴ ఇచ్చారు ఈక్వేషన్ లో, అప్పుడు డిగ్రీ ఏమవుతుంది 4 అవుతుంది. x⁴ ఇస్తే 5 అవుతుంది. సో ఇచ్చిన పాలినోమియల్ లో ఎక్స్ పవర్ మీద ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అది మనకు ఆన్సర్ డిగ్రీ. సో ఆన్సర్ 3. సో నెక్స్ట్ వచ్చేసి ద 11th టర్మ్ ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చారు. ఫస్ట్ టర్మ్ -1, సెకండ్ టర్మ్ 3, అలా 11th టర్మ్ ఎంత అని అడుగుతున్నారు. సో దానికి సింపుల్ ఫార్ములా ఉంటుందండి. సో ఇలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్ గా అడుగుతున్నారు, ఇవైతే మీరు చేయాలి. సో an = a + n - 1 × d. సో ఇది మనకు nth టర్మ్ ఇన్ ద ఏపీ. సో ఎప్పుడన్నా ఏపీ అంటే ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే తెలవాలి. సో ఏదైనా ఒక సిరీస్ లో డిఫరెన్స్ అనేది కామన్ గా ఉంటే వాటిని ఏపీలో ఉన్నట్టు. ఏపీ ఈజ్ నథింగ్ బట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఇక్కడ చూడండి -1 కి 3 కి డిఫరెన్స్ ఎంత ఉంది 4, 3 కి 4 కి డిఫరెన్స్ 4, 7 కి 11 కి 4. సో ఇవన్నీ కామన్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఏపీలో ఉన్నట్టు. సో డిఫరెన్స్ ఉంది. సో డిఫరెన్స్ ఎంత 4.
ఈ ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఫస్ట్ టర్మ్, దీన్ని ఏ అంటారు. సో ఏ తెలుసు, డి తెలుసు, ఎన్ అంటే ఎంతో టర్మ్ అడుగుతున్నారు క్వశ్చన్ లో, 11th టర్మ్ అడుగుతున్నారు. సో ఎన్ ఈజ్ నథింగ్ బట్ 11. సో ఇవి 3 వాల్యూస్ తెలుసు కాబట్టి ఇప్పుడు మనకు ఎంత టర్మ్ కావాలి, ఎంత టర్మ్ 11th, ఏ 11 టర్మ్ అడుగుతున్నారు. ఏ ఎంత -1 ప్లస్ ఎన్ -1, ఎన్ ఎంత 11 -1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత 4. సో -1 ప్లస్ 11 -1 10, 10 into 4 40, 40 - 1 39, 39. సో ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆప్షన్. సో ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎంత టర్మ్ ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కావాలంటే ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ -1 అంటే డి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎన్ అంటే ఎంత టర్మ్ ఏది అడుగుతున్నారు, అండ్ డి వచ్చేసి ఏపీలో ఉన్న కామన్ డిఫరెన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ద ఈక్విలేటర్ ట్రయాంగిల్ విత్ సైడ్ ఆఫ్ లెంత్ 8 cm. సో దీనికి మనకు ఫార్ములా తెలియాలి. ఫార్ములా తెలిస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఈక్వల్ టు √3/4 a² ఫార్ములా. సో ఏ అంటే ఇచ్చిన సైడ్, సో మనకు ఈక్విలేటర్ ట్రయాంగిల్ లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో √3/4, ఏ వచ్చేసి 8² సో 8² అంటే 64. √3/4 ఇక్కడ రాస్తాను, √3/4 ఇంటూ a² అంటే 64, 4 1s 4 16s. సో 16 √3 is the answer. ఏరియా ఈక్వల్ టు 16 √3. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏరియా ఆఫ్ ద ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఈక్వల్ టు √3/4 a². సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ విత్ సర్కంఫరెన్స్ ఆఫ్ 12 cm ఈస్. సో ఒక సర్కిల్ ఉంది, దీని ఏరియా క్యాలిక్యులేట్ చేయండి అంటున్నారు. సో మనకు క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, సర్కంఫరెన్స్ ఇచ్చారు. సో సర్కంఫరెన్స్ ఈక్వల్స్ 2πr. సో 2πr వాల్యూ ఇచ్చేసి 12π ఇచ్చారు. సో ఇందులో నుంచి ఆర్ తెచ్చుకోవాలి. ఆర్ ఈక్వల్ టు 12π, ఇక్కడ 2 పై క్యాన్సల్, ఆర్ ఈక్వల్ టు 12/2, ఆర్ ఈక్వల్ టు 6 వస్తుంది. సో 6 వచ్చినప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు, ఏరియా అడుగుతున్నారు. ఏరియా ఈక్వల్ టు πr². సో ఆర్ తెలుసు మనకు, ఆర్ తెలుసు. సో ఏరియా ఈక్వల్ టు π ఇంటూ r², 6². సో 6² అంటే 36 ఇంటూ π. సో ఏ ఈక్వల్ టు 36π. సో ఆన్సర్ 36π. సో ఇక్కడ జస్ట్ మీకు సర్కంఫరెన్స్ అంటే ఏందో తెలియాలి. సర్కంఫరెన్స్ 2πr. సో మనకు డయామీటర్ అంటే, రేడియస్ అంటే ఏందో తెలియాలి. సో సర్కిల్లో మనకి ఇక్కడ రేడియస్ ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు r+r 2r. సో దీన్ని డయామీటర్ అంటారు. d ఈక్వల్ టు 2r. సో ఈ రిలేషన్స్ అనేది తెలిస్తే మీకు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, ద మీన్ ఆఫ్ 30 numbers is 30 if 2 numbers 24 and 36 are discarded. డిస్కార్డెడ్ అంటే తీసేస్తే, దెన్ ద మీన్ ఆఫ్ ద రిమైనింగ్ నంబర్స్. సపోజ్ ఆ 30 numbers నుంచి 2 numbers తీసేసిన తర్వాత దానికి మీన్ ఎంత అడుగుతున్నారు. సో ఫస్ట్ ఈ డేటా నుంచి మనము ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో అక్కడ ఏమి ఇచ్చారు, మీన్ ఆఫ్ 30 numbers. సపోజ్ మీన్ ఆఫ్ 30 numbers అడిగింది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్ ఈక్వల్ టు, మనకు ఫార్ములా తెలుసు కదా, యావరేజ్ అంటే ఏ అనుకుందాం. యావరేజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ నంబర్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో మనకు ఏమి ఇచ్చారు ఇక్కడ, మీన్ ఆఫ్ 30 numbers is 30 అంటే ఏ వాల్యూ 30 అంటే మీన్ ఇచ్చారు. సమ్ ఆఫ్ 30 numbers, ఆ నంబర్స్ ఏందో తెలియదు కానీ టోటల్ నంబర్స్ 30 తెలుసు. సో మనకు సమ్ తెలియాలి. ఇప్పుడు సమ్ అంటే ఇవి రెండు మల్టిప్లై చేస్తే సమ్ వస్తుంది, క్యాపిటల్ ఎన్ వాల్యూ. సో క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు 30 × 30 900. సో మనకి ఒక ఈక్వేషన్ తెలిసింది, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఏం చేశారు, 2 numbers 24 36 ఆర్ డిస్కార్డెడ్ అంటే ఈ 30లో నుంచి 2 numbers తీసేశారు. సో 2 numbers తీసేస్తే 28 అవుతుంది. అండ్ ఆ నంబర్స్ చెప్పారు 24 36. సో ఈ 900 నుంచి 24 36 తీసేశారు. సో 24 36 సమ్ చేస్తే ఎంత 60. సో ఈ 900 నుంచి 60 తీసేస్తే 840. సో ఇది రిజల్టెంట్. ఇవో 28 numbers. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు, మనకు మీన్ అడుగుతున్నారు. సో మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్. యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఎంత 840. ఎన్ని నంబర్స్ ఉన్నాయి
28. సో ఇప్పుడు డివిజన్ చేయాలి. సో డివిజన్ చేస్తే అయిపోతుంది 7 4 జా 28, 7 1 జా 7 20 జా 4 1 జా 4 30. సో ఆన్సర్ వచ్చేసి 30. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ ఈజ్. సో షూర్ ఈవెంట్ అంటే ఏందో తెలుసుకుందాం, దాని తర్వాత దాని ప్రాబబిలిటీ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. సో షూర్ ఈవెంట్ అంటే ఏం లేదండి, మనకి ఇక్కడ ప్రాబబిలిటీ 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ఒక కాయిన్ ఉంది మీ దగ్గర. సో కాయిన్ కి మనకు 2 సైడ్స్ ఉంటాయి, ఒకటి హెడ్స్ ఉంటుంది, ఒకటి వచ్చేసి టేల్స్ ఉంటుంది. సో ఒక అబ్బాయి హెడ్ మనకు కాయిన్ టాస్ చేస్తే వస్తే హెడ్ అన్న వస్తుంది, టేల్ అన్న వస్తుంది. సపోజ్ మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు, మనకు 2 చాయిసెస్ ఉంటాయి, ఒకటి క్వాలిఫై అయినా అవుతారు, డిస్క్వాలిఫై అయినా అవుతారు. అంటే ఏదో ఒకటి మనకు అవుట్కమ్ వస్తుంది. సో అవుట్కమ్ వచ్చేటి మనకు షూర్ ఈవెంట్స్ అంటారు. సపోజ్ అవుట్కమ్స్ రానివి షూర్ ఈవెంట్స్ అన్నారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఎగ్జామ్ పెడితే పాస్ అన్న అవుతారు, ఫెయిల్ అన్న అవుతారు, వేరే ఆప్షన్ ఏం రాదు కదా. అంటే వేరేది ఇట్లా వేరే ఆప్షన్స్ అంటూ ఏం రాదు. సో వాటిని అన్సర్టనిటీస్ అంటారు. సో అన్సర్టనిటీస్ రావు కాబట్టి షూర్ ఈవెంట్స్ లో పక్క ఏదో ఒకటి వస్తే హెడ్ టేల్ అంటే ఏదో ఒక అవుట్కమ్ వస్తుంది. సో అవుట్కమ్ వచ్చేసి 100% వస్తుంది అవుట్ ఆఫ్ 100. సో పక్క ఏదో ఒకటి వస్తుంది. సో వస్తే హెడ్ అన్న వస్తుంది, లేదంటే టేల్ అన్న వస్తుంది. అంటే మనకు 100/100 ఏదో ఒక ఛాన్స్ వస్తుంది కాబట్టి మనకు ప్రాబబిలిటీ వచ్చేసి 100%. సో 100% నథింగ్ బట్ 1. సో ఇది మనకు షూర్ ఈవెంట్. అన్సర్టనిటీ అంటే మనకు అవుట్కమ్ రానిది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా సింపుల్ ఈక్వేషన్స్ ఇచ్చేసి మనకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కోవాలంటున్నారు. సో ఇప్పుడు 2x + y = 19 ఇచ్చారు. నెక్స్ట్ x - y = 5 ఇచ్చారు. సో ఇవి 2 ఈక్వేషన్స్ అనుకుంటే యాడ్ 2 ఈక్వేషన్స్. సో 2 ఈక్వేషన్స్ ని యాడ్ చేస్తే ఇక్కడ 3x అవుతుంది, +x +y -y 0. సో 19 + 5 24. సో ఇక్కడ నుంచి x వస్తుంది, x = 24/3. సో x 8 వస్తుంది. సో ఈ 2 ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు y వాల్యూ వస్తుంది. సో ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇందులో నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. సో x ఎంత 8, 8 - 5 = 5. సో 5 = 8 - 5. y ఎంత 3. సో x, y అడుగుతారు. సో x 8, y 3. సో 8, 3 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లాగరిథం మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారండి. సో ఇచ్చిన క్వశ్చన్స్ ని మనం ఎక్స్పాండ్ చేయమంటున్నారు. సో ఇప్పుడు చేద్దాం. సో ఫస్ట్ log 64/27 ఇచ్చారు. సో ఇక్కడ log 64 నేను ఏ విధంగా రాసుకుంటాను, log 64 ని నేను 4 క్యూబ్ లాగా రాసుకుంటాను. నెక్స్ట్ 27 ని 3 క్యూబ్ లాగా రాసుకుంటాను. సో మళ్ళీ ఏం చేస్తాను, log 4/3 హోల్ క్యూబ్ లాగా కూడా రాసుకోవచ్చు మనం దీన్ని, ఎందుకంటే పవర్ 3 ఈక్వల్ ఉంది. సో నెక్స్ట్ ఈ 3 అనేది ఇక్కడ తీసుకురావాలి, 3 × log 4/3. సో మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాను, 3 × log a/b ఫార్ములా log a - log b. log a అంటే log 4 - log b log 3. సో ఇది ఎక్కడ ఉందో ఆన్సర్ అది. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్. సో log a/b అంటే log a - log b. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఇస్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72. ఏ అనేది ఒక సెట్, దాంట్లో కంప్లీట్ గా 72 యొక్క ఫ్యాక్టర్స్ ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద నాట్ అన్ ఎలిమెంట్ ఇన్ ద సెట్ ఏ. అంటే 72 కి సంబంధించిన ఫ్యాక్టర్స్ కానివి అంటే అవి మాత్రమే ఆప్షన్స్ లో ఇస్తారు, అవి ఒక్కటి చూసుకుంటే సరిపోతాయి. సో సింపుల్ గా మనకు ఏ అనేది ఏమి ఇచ్చారు, ఫ్యాక్టర్స్ f(72). సో ఫ్యాక్టర్స్ ఎట్లా కనుక్కోవాలంటే సింపుల్ గా 72 ఉంది కదా, మనం LCM మెథడ్ కావచ్చు, మీకు నచ్చిన మెథడ్ మీరు ఏదైనా ఎంచుకోవచ్చు. సో 2 3 * 6, 2 6 2 1 2 18 2 9 2 9 నెక్స్ట్ 3 3. సో ఇవన్నీ మనకు ఫ్యాక్టర్స్. సో ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమైతే 1 ఈజ్ అ ఫ్యాక్టర్, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 9, నెక్స్ట్ 6, నెక్స్ట్ 4, నెక్స్ట్ 9 అయిపోయింది. నెక్స్ట్ ఈ 36. సో ఇలా 36 72 18
12. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ లో ఫ్యాక్టర్ కానిది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఎలిమెంట్ ఇన్ ద సెట్ ఏ, అంటే 72 ఫ్యాక్టర్ కానిది. సో ఇక్కడ 18 ఉంది కదా, 18 ఫ్యాక్టరే, సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 36 కూడా ఫ్యాక్టరే, సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 28 ఉంది, 24 ఉంది, సో ఇక్కడ 24. సో 24 అనేది ఫ్యాక్టరే, ఎందుకు 24 3 72, సో ఇది కూడా ఆన్సర్ కాదు. సో లాస్ట్ మనకి మిగిలిపోయిన ఆప్షన్ ఏంది 28. సో 28 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. సో వాళ్ళు ఏమనుకుంటారు 72 కి ఫ్యాక్టర్ కానిది ఏది ఆప్షన్ లో చూసి మాకు చెప్పండి అని అంటారు. సో 28 ద ఆన్సర్. సో నెక్స్ట్ చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఆ ఈక్వేషన్ లో ఎక్స్ వాల్యూ -1 పెడితే ఏమొస్తుంది ఆన్సర్ అని అడుగుతున్నారు. జస్ట్ సబ్స్టిట్యూషన్ మాత్రమే. సో ఎక్స్ స్క్వేర్ అన్నారు, ఎక్స్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్, 2 ఇంటూ -1 ప్లస్ 3. సో -1 హోల్ స్క్వేర్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 ఇంటూ 1 2 ప్లస్ 3. సో యాడ్ చేస్తే 6 ఆన్సర్. సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ ఎక్స్ స్క్వేర్ -1. సో జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ అంటే రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3. సో ఎక్స్ వాల్యూస్ ఎంత, ఒకటి +3 ఒకటి -3 ఒకటి. సో వీళ్ళు ఏమంటున్నారు సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్, ఇవి జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్, వీటి యొక్క సమ్ అడుగుతున్నారు. సో √3 మైనస్ √3 ఏమైతే 0 అవుతుంది ఆన్సర్. జస్ట్ అడిషన్ చేయాలి, 0, ఆన్సర్ ఇస్ 0. సో ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయిందండి. సో మన 2025 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ ఏమడుగుతున్నారు క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఫస్ట్ మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏం తెలియదు. సో ఈ ఫామ్ లో ఉంటారు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే x² + bx + c = 0. అంటే x² టర్మ్ మ్యాండేటరీగా ఉండాలి, అప్పుడు మాత్రమే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. సో ఫస్ట్ ఈక్వేషన్ లో దీన్ని సింప్లిఫై చేయాలి, మీరు సింప్లిఫై చేయాలి. సో x - 2 హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. a² - 2ab 2, ఇది a ఇది b. సో 2x × 2 అంటే 4x. నెక్స్ట్ b² అంటే 2² 4 ప్లస్ 1 ఈక్వల్ టు 2x - 3. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, x², ఈ 2x అటు పోతే -6x, ఈ -3 అటు పోతే +7 ఈక్వల్ టు 0, 6x. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ ఫామ్ లోనే ఉంది. సో అలా అన్ని చెక్ చేయాలి. సో ఇప్పుడు ఇది సెకండ్ వన్ చెక్ చేద్దాం. సో ఇక్కడ x × x + 1, x² + x + 8 ఈక్వల్ టు x + 2 × x - 2. సో a + b × a - b ఫామ్ లో ఉంది, అంటే a² - b², a² - b². సో ఈ x² క్యాన్సల్, ఇటు వస్తే. సో ఇది లీనియర్ ఫామ్ లో ఉంది, అంటే x + 12 = 0. ఇది మనకు సాల్వ్ చేస్తే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ ఇది అడుగుతున్నారు. సో ఇది లీనియర్ ఈక్వేషన్ కాబట్టి మనకు సెకండ్ వన్ ఆప్షన్. సో ఇవి మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకు క్వాడ్రాటిక్ అంటే ax² + bx + c ఫామ్ లో ఉండాలి. సో నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద క్వశ్చన్ అడిగారు, కాకపోతే నేచర్ ఆఫ్ రూట్స్. ఫస్ట్ రూట్ అంటే ఏంది తెలవాలి. సో నేచర్ ఆఫ్ రూట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో తెలవాలి. సో మనకు 2x² - x + 1 ఇచ్చారు. సో ఫస్ట్ మనకు డిస్క్రిమినేట్ అంటే ముందు తెలవాలి. అంటే సో డిస్క్రిమినేట్ అంటే b² - 4ac వాల్యూ తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకు a వచ్చేసి 2 కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి. b = -1, c = 1. సో ఫస్ట్ డెల్టా వాల్యూ అనుకోవాలి. b² - 4ac, b² అంటే -1 హోల్ స్క్వేర్ 1 -4 ఇంటూ a ఎంత 2, నెక్స్ట్ c ఎంత 1. సో 1 - 8 -7 వస్తుంది. సో b² - 4ac అంటే దీని వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది, దీని వాల్యూ ఈక్వల్ టు 0 ఉంటుంది, దీని వాల్యూ మనకు డెల్టా వాల్యూ లెస్ దాన్ 0 ఉంటుంది. సో ఎప్పుడైతే రూట్స్ ఈక్వల్ టు 0 వస్తాయో రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఎప్పుడైతే రూట్స్ గ్రేటర్ దాన్ 0 ఉంటాయో రూట్స్ ఆర్ రియల్ బట్ డిస్టెన్స్ ఉంటాయి. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ ఉంటాయి రూట్స్ రెండు కూడా. ఎప్పుడైతే లెస్ దాన్ 0 ఉంటాయో రూట్స్ ఆర్ ఇమాజినరీ కావచ్చు, డిస్టెన్స్ కావచ్చు, అలా ఉంటుంది. సో ఇప్పుడు
-7 వచ్చింది. సో -7 అంటే గ్రేటర్ దాన్ జీరోనా, ఈక్వల్ టు జీరోనా, లెస్ దాన్ జీరోనా? ఇది -7 అనేది లెస్ దాన్ జీరో. సో రూట్స్ ఆర్ డిస్టెన్స్ అని వస్తాయి, నాట్ రియల్. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, డెల్టా ఈక్వల్ టు జీరోనా, గ్రేటర్ దాన్ జీరోనా, లెస్ దాన్ జీరోనా? సో మనకు లెస్ దాన్ జీరో వచ్చింది కాబట్టి రూట్స్ రియల్ రూట్స్ వస్తాయా, రియల్ రూట్స్ రావా అని. సో లెస్ దాన్ జీరో వచ్చినప్పుడు రూట్స్ ఆర్ నాట్ రియల్. సో డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ ఉంటాయి అండ్ నాట్ రియల్. సో అవి మనకి కండిషన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద కామన్ రేషియోస్ ఆఫ్ జీపీ. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు. సో ఒక సిరీస్ ఇచ్చారు జీపీ. సో కామన్ రేషియో అడుగుతున్నారు. సో కామన్ రేషియో ఏం లేదండి, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సింపుల్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమి ఇచ్చారు, -4. సెకండ్ టర్మ్ -4, ఫస్ట్ టర్మ్ 16. సో దీన్ని రేషియో చేసేది అయిపోతుంది, -1 ఇక్కడ 4. సో 4 1s 4 4s. సో మైనస్ అట్టే ఉంటుంది, -1/4 ఆన్సర్. సో జీపీ అంటే ఏం లేదు, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ రేషియో చేస్తే అయిపోతుంది. సో నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ పీ కామా క్యూ. సో ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు, వాటి యొక్క డిస్టెన్స్ కనుక్కోమన్నారు. సో ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. సో డిస్టెన్స్ d ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఫార్ములా. సో ఇక్కడ ఈ కోఆర్డినేట్ వచ్చేసి x1 y1, నెక్స్ట్ ఇది x2 y2. సో ఇక్కడ వచ్చేసి మనకు రూట్ ఆఫ్ x2 మైనస్ x1, x2 6 మైనస్ 2 ఎంత 4 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y2 8 మైనస్ 5 3 స్క్వేర్ 3 స్క్వేర్. సో దీని ఏమవుతుంది 16 ప్లస్ 9 అంటే 25 స్క్వేర్ ఎంత, రూట్ 25 ఎంత 5. సో ఆన్సర్ ఇస్ 5. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ ఏ బిసి అనుకుందాం. సో 3 వర్టిసెస్ ఇచ్చారు. సో సెంట్రాయిడ్ ఏందో అడుగుతున్నారు. సింపుల్ అండి. సేమ్ ఇక్కడ కూడా మనము x1 y1, x2 y2, నెక్స్ట్ ఇది x3 y3. సో ఇప్పుడు మనకు సెంట్రాయిడ్ ఫార్ములా చెప్తాను. సెంట్రాయిడ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3/3 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3/3 ఫార్ములా. అంతే సింపుల్. సి ఈక్వల్ టు సో 4 ప్లస్ -2 ప్లస్ -8/3 ఆన్సర్ ఎక్స్ కోఆర్డినేట్ వస్తుంది. 4 - 2 ఎంత 2, 2 - 8 -6. సో -6/3. నెక్స్ట్ y1 ప్లస్ y2 ప్లస్ y3, y5 ప్లస్ -2 3, 3 ప్లస్ 0 3. సో 3/3 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేయాలి, -2, 1. సో ఆన్సర్ సి. సో నెక్స్ట్ ఇలా కాంక్రెంట్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారండి. సో క్వశ్చన్ వచ్చేసి ట్రయాంగిల్ ఏబిసి ఇస్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఏరియాస్ ఇచ్చారు, ఏబిసి ఏరియా అండ్ పిక్యూఆర్ ఏరియా ఇచ్చారు అండ్ క్యూఆర్ సైడ్ ఇచ్చారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, బీసీ సైడ్ అడుగుతున్నారు. సో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి. ఇంకొక ట్రయాంగిల్ ఇచ్చారు పిక్యూఆర్. సో క్యూఆర్ సైడ్ ఇచ్చారు. సో మనకు బీసీ సైడ్ అడుగుతున్నారు, ఎక్స్ అనుకుందాం. సో దీని యొక్క ఏరియా 49 ఇచ్చారు. సో దీని యొక్క ఏరియా 64 ఇచ్చారు. సో సింపుల్ అండి. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఏరియా A1/A2 రూట్ ఆఫ్ A1/A2 ఈక్వల్ టు మీకు సైడ్ BC/QR ఫార్ములా. సో సింపుల్ గా మనకు A1 ఏమి ఇచ్చారు 49/64 ఈక్వల్ టు మనకి 49 ఏ ట్రయాంగిల్ యొక్క ఏరియా, ఫస్ట్ ట్రయాంగిల్. సో ఫస్ట్ ట్రయాంగిల్ బీసీ. సో ఇక్కడ ఈక్వల్ టు సైడ్ 49 BC/QR. సో బీసీ మనం కనుక్కోవాలి, ఎక్స్ అనుకుందాం. సో క్యూఆర్ ఇచ్చారు 4. సో ఎక్స్ ఏమవుతుంది రూట్ ఆఫ్ 49/64. సో రూట్ 49 వాల్యూ ఎంత మనకు 7, 8, 64 రూట్ 64 8. సో ఎక్స్ బై మనకు x/4. సో ఎక్స్ కావాలి. ఎక్స్ ఏమవుతుంది
7 into 4 by 8. So 4 ones are 4, 2s are 2 ones are 2, 3.5. సో ఈ బీసీ సైడ్ మనకు అడిగారు. సో బీసీ వచ్చేసి మనకు 3.5. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కాంగ్రెంట్ మీద పక్కా క్వశ్చన్ అడుగుతారు. సో 2025 లో కూడా అడిగారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రిగ్నోమెట్రీ మీద అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ ఏమిచ్చారు, tan θ tan a = 3/4, cosecant a వాల్యూ అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ఇవి రాసుకోవాలి. sin θ = ఆపోజిట్ బై హైపోటెన్యూస్, cos θ = adjacent by hypotenuse. మనకు tan θ is nothing but sin by cos. సో ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇవి నార్మల్ గా రాసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో మనకు tan θ అంటే ఏంది, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఏమి ఇచ్చారు, 3/4 ఇచ్చారు. సో దీని నుంచి మనము హైపోటెన్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో హైపోటెన్యూస్ మనకు పైథాగరస్ థీరం తెలుసు. హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ = ఆపోజిట్ హోల్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ హోల్ స్క్వేర్. సో మనకు 3,4 తెలుసు. సో h = √3² + 4². సో ఇది √25 అవుతుంది. సో హైపోటెన్యూస్ 5 వచ్చింది. సో 3, 4, 5 పైథాగరస్ ట్రిప్లెట్స్ కూడా అంటారు వీటిని. సో కొసికంట్ ఏ అడుగుతున్నారు. సో కొసికంట్ ఏ = ఆపోజిట్ ఆఫ్ సైన్. సో ఆపోజిట్ ఆఫ్ సైన్ ఏమైతుంది, హైపోటెన్యూస్ బై ఆపోజిట్. సో హైపోటెన్యూస్ 5, ఆపోజిట్ ఎంత మనకి ఇక్కడ, ఆపోజిట్ 3. సో 5/3 ఆన్సర్. సో 5/3. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏమడుగుతున్నారు, ఇఫ్ n is odd then median of ungrouped data is. సో ఏమడుగుతున్నారంటే ఫార్ములా అడుగుతున్నారు డైరెక్ట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ డేటా తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5. సో ఇవన్నీ మొత్తం 1, 2, 3, 4, 5 n = 5 అంటే అబ్జర్వేషన్స్ ఆడ్ డిజిట్స్ అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వస్తాయి, ఆడ్ ఎలిమెంట్స్ వస్తాయి. సో 5 ఆడ్ నంబర్స్ కాదు, ఇవి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఈజ్ ఏ ఆడ్ నంబర్. సపోజ్ ఓన్లీ 4 ఉంటే 4 ఈజ్ ఏ ఈవెన్ నంబర్. క్వశ్చన్లో ఏమి అడిగారు, n ఆడ్ అంటే n 5 ఆడ్ డిజిట్ ఆఫ్ నంబర్స్ ఇచ్చినప్పుడు మీడియన్ ఏమవుతుంది అంటున్నారు. సో నేను ఇక్కడ n 5 తీసుకున్నా. సో ఇచ్చిన డేటాకి మీడియన్ ఏమవుతుంది, మీడియన్ అంటే మిడిల్ ఆఫ్ ద నంబర్ ఏది అని అడుగుతున్నారు. సో మిడిల్ ఆఫ్ ద నంబర్ ఎంత, 3. ఆన్సర్ 3. కాకపోతే ఇది ఫార్ములా రూపంలో కావాలి మనకు. సో ఇప్పుడు నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా. n 5, ఈ 3 అనేది ఎన్నో టర్మ్, థర్డ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ 1, సెకండ్ టర్మ్ 2, థర్డ్ టర్మ్ 3. సో ఇప్పుడు n ఎంత, 5 + 1/2. ఆన్సర్ ఎంత, 3 అంటే థర్డ్ టర్మ్. సో థర్డ్ టర్మ్ 3 కదా. సో అందుకే మనకు n + 1th అబ్జర్వేషన్ డైరెక్ట్ ఫార్ములా. సో ఫార్ములా అడుగుతున్నారు. సో మనకు క్వశ్చన్స్ లో డైరెక్ట్ అడుగుతారు. ఇట్లా ఒక సిరీస్ ఇస్తారు, 1, 2, 3, 4, 5, 6, 7. సో ఈ డేటాలో మనకు మీడియన్ ఏందో అడుగుతారు. ఆడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు అండ్ ఇక్కడ ఈవెన్ నెంబర్ 3,4. సో ఇక్కడ టోటల్ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ టోటల్ 7. సో ఇది ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు, ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇవి రెండు యాడ్ చేసి బై 2 చేయాలి. అదే ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మిడిల్ టర్మ్ ఏదైతే ఉందో అది మనకు మీడియన్ అవుతుంది. సో వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో టోటల్ 20 క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఎవరైతే డీసెట్, సో 2026 లో డీసెట్ ద్వారా టీటీసీ డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో, మ్యాథ్స్ మీరు మంచిగా కాన్సెప్ట్ నేర్చుకుంటే 20/20 ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో మిగతా సబ్జెక్ట్స్ మీరు బై హార్ట్ చేయాలి, కొద్దిగా రిమెంబర్ చేసుకోవాలి. కానీ మ్యాథ్స్ లో మీకు కాన్సెప్ట్ తెలిస్తే మీకు క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా మీరైతే సాల్వ్ చేయడానికి ఉంటుంది. సో మోస్ట్లీ మనకు 60+ మార్క్స్ వస్తే తప్ప మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉండవండి. సో 60+ వస్తేనే మీకు ఎక్కడో దగ్గర సీట్ వస్తుంది. సో హెవీ కాంపిటీషన్ అయిపోయింది కాబట్టి సో ఎవరైతే 2026 లో డీసెట్ ద్వారా టీటీసీ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. అండ్ మన 2025 కి సంబంధించిన పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ క్వశ్చన్స్ చూడండి. ఆల్మోస్ట్ 50% ఆఫ్ మోడల్స్ అన్ని రిపీట్ అవుతాయి. సో ఎక్కడి నుంచి రిపీట్ అవుతున్నాయి, ఏవి చదవాలో అవి ప్రాపర్ గా తెలుసుకుంటే మీకు మంచి స్కోర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.